గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రేవంత్ చీటింగ్, బీఆర్ఎస్ ఫైటింగ్. రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్. పాల్గొనవద్దంటూ రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే మనం పైన చూస్తున్నాం, ఉత్తమ్ సార్ చెప్పిన లోను కట్టినా. అయితే ఈ రైతు పేద కొల్లూరు శ్రీను, మహబూబాద్ జిల్లా కేసముద్రమైనది 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లిస్తే మాఫీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో పైన 48,000 బ్యాంకులో చెల్లించాడు. ఆ తర్వాత మేనేజర్ని అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు అని చెప్పడంతో ఆయన విస్తుపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే చాలామంది రైతులు, వృద్ధులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది బాంచనంటూ ఒక పెద్ద ఆమె కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలాకాలో కాంగ్రెస్ నేత పరిస్థితి, ఆయన కూడా అంతే, రుణమాఫీ జరగలేదు, కాంగ్రెస్కు మా ఉసురు తగులుతుందంటూ కూడా రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. ఇట్లా తీసుకొని అట్లా బారేసి రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ కొంతమంది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అప్లికేషన్స్ మొత్తం చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితి. సో మాఫీ చేయని సీఎం, మాఫీ మ్యాంగో, మాఫీ ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మాఫీ సగమే, ఇది మంత్రి మాట. 42 లక్షల మంది రైతుల్లో 22 లక్షల మందికే జరిగినాయి. రుణ రైతులు మొత్తం 41.78 లక్షల మంది. మరో 20 లక్షల మందికి మొండి చెయ్యే. రుణమాఫీపై మంత్రి తుమ్మల కుండ బద్దలు. రుణమాఫీపై కాంగ్రెస్ కాకి లెక్క. డిసెంబర్లో చెప్పింది 49,000 కోట్లు, జనవరి వచ్చేసరికి 40,000 కోట్లు, దాంట్లో 9,000 కోట్లు ఫట్ అయినాయి. జూలై నాటికి 31,000 కోట్లు అని లెక్క చెప్పారు. దాంట్లో 9,000 కోట్లు పడి బడ్జెట్లో ఇచ్చింది 26,000 కోట్లు మాత్రమే. చివరికి చెప్పింది 17,000 కోట్లు, దాంట్లో మళ్ళీ 9,000 కోట్లకు ఎసరబడి రుణమాఫీ అయింది 7,500 కోట్లు మాత్రమే. మళ్ళీ దాంట్లో 9,000 కోట్లు ఫట్ అయిపోయినాయి. ఫైనల్గా 22 లక్షల మందికి మాత్రం రుణమాఫీ జరిగిందనేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించినటువంటి వాస్తవం. దేవుళ్ల మీద ఒట్టు, కొడంగల్లో మాఫీ కనికట్టు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో 35.54% మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. స్పీకర్కు మాఫీ, మాకెందుకు కాదు. రుణమాఫీ కాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ స్పీకర్ నియోజకవర్గంలో గులాబీ నేతలకు పోలీసు నోటీసులు. నేడు బీఆర్ఎస్ ఆందోళనలు, సర్కారు అడ్డుకునే యత్నం. హైడ్రా అధికారాలు ఏమిటి? ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏమిటి? ఏ అధికారంతో ఈ కూల్చివేతలు? చర్యలని చట్ట ప్రకారం ఉండాల్సిందే. ప్రభుత్వ శాఖల్లో సమన్వయం ఏది అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కాంగ్రెస్ నేతల రాజభవనాలు కూల్చే దమ్ము ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోనే పొంగులేటి, కేవీపీ, గుత్తా, వివేక్, మధుయాష్కి ఫామ్ హౌజులు ఉన్నాయి. సీఎం ఫామ్ హౌస్ శాటిలైట్ మ్యాప్ మీడియాకు పంపిస్తా బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్ విసిరారు. కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం సిద్ధును మారిస్తే రేవంత్ను మారుస్తారా? కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జార్కిహోలీ సూటి ప్రశ్న. కర్ణాటకలో కుర్చీలాట మొదలయ్యింది. రేవంత్కు నోటీసులా? ఏ కేసులో? రేపమాపో రేవంత్కు నోటీసులంటూ కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు. ఇప్పటికే రేవంత్పై 161 పోలీసు కేసులున్నాయి. ఇందులో క్రిమినల్ కేసులు 70కి పైగా మాటే. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ. ఇందులో ఏ కేసులో రేవంత్కి నోటీసులు ఇవ్వచ్చు? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సౌత్ ఆర్ఆర్ఆర్లో మార్పులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ టుడే, బీఆర్ఎస్ టు ప్రొటెస్ట్ ఫర్ బ్యాటరాయిడ్ రైట్స్ అని వార్త చూస్తున్నాం. కాల్స్ ఫర్ స్టేట్ వైడ్ స్టిర్ ఓవర్ క్రాప్ లోన్ వేవర్. సీజనల్ ఫీవర్స్ ఆన్ ద రైజ్. హైదరాబాద్ హిట్ హార్డ్ యాజ్ రిపోర్ట్స్ 90% ఆఫ్ స్టేట్ డెంగ్యూ కేసెస్. Hydra can't raise buildings just like that. I do not own a farmhouse, says KTR. 13 killed, 33 injured in Andhra Pradesh Pharma Unit Fire. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. అయితే ఇవాళ వార్తల వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాము. నెంబర్ 1, చీటింగ్ మీద ఫైటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతుల్ని రుణమాఫీ చేస్తామని సర్కారు నిలువునా ముంచింది. సో దానిపైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేయబోతోంది. రుణమాఫీపై మొత్తం కాంగ్రెస్ కాకి లెక్క చెప్తోంది. దేవుళ్ల మీద ఒట్టు వేసి మొత్తం మాఫీ అంతా కనికట్టు చేశారు. దీన్ని ఇవాళ బీఆర్ఎస్ తీవ్రంగా ప్రశ్నిస్తూ ఆందోళన బాట పట్టబోతుంది. ఇక రెండో ఆప్షన్ తీసుకుంటే హైడ్రా అధికారాలు ఏమిటి? హైడ్రా అధికారాలు, ఏ అధికారాలతో ఇవాళ బిల్డింగ్ను కూల్చేస్తున్నారు? ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏమిటి? ఎటువంటి అధికారంతో కూల్చేస్తారు? చర్యలన్నీ కూడా చట్ట ప్రకారం ఉండాల్సిందే అంటూ హైకోర్టు ప్రశ్నించింది హైడ్రాను, అలాగే ప్రభుత్వాన్ని. దాంతోపాటుగా కాంగ్రెస్ నేతల రాజభవనాలు అనేకం ఉన్నాయి. సో వాటిని కూల్చే దమ్ము ఉందా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక మూడో అంశం తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఆదానితో ఇక్కడ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయనను ఆహ్వానిస్తారు. మరోపక్క ఇవాళ ఏఐసీసీ తలపెట్టినటువంటి ఆదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? వైపు ఆదానిని ఆహ్వానిస్తూ మరోపక్క అదే ఆదానిపైన ఎట్లా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనబోతున్నాడు? ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి అనేటువంటి దానిపైన. సో మొత్తం ఈ 3 అంశాలతో పాటుగా మరికొన్ని అంశాలపైన వార్తలు వాస్తవాల్లో ఇవాళ డిస్కస్ చేద్దాం.